It smells nice. Wow, awesome. Perfect. Your wife is pregnant. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గాయస్, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా పార్టీ చేయబోతున్నాము. దీనికి ఒక చాలా పెద్ద బ్యాక్ స్టోరీ ఉందన్నమాట. అసలుకు తెద్దామా వద్దా అని చాలాసేపు డిస్కషన్ పెట్టినాము. రాసుకుంటామంటే క్రాంతి ఖచ్చితంగా తేవాలని పట్టుబట్టినాడు. లేదని ఒకడు, లేదు నేను వేరే పని చేసినాను, నాకు కావాల్సిందని క్రాంతి. ఇంకా సరే అని క్రాంతి కోరిక మేరకు ఖచ్చితంగా తీసుకుని వచ్చినారు. సో ఇక్కడ వచ్చేసి ఏమేమున్నాయంటే చికెన్ పకోడా అండ్ ఎగ్ బజ్జీ, అలాగే విత్ ఎర్రగడ్డ. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫుల్గా తినేసి ఇంటికి వెళ్తాము. సో మీరు ఫస్ట్ లైక్ చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. థమ్స్ అప్ కూడా చూడు, బయట లైట్ కూడా సెట్ చేసినాము కానీ కనపడలా గైస్. దిస్ ఈజ్ చికెన్ పకోడా, దిస్ ఈజ్ గ్లాస్. ఇవన్నీ మీకు తెలుసు కానీ మేము బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మీకు మరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. చికెన్ పకోడా. It smells nice. Wow, awesome. Perfect. This is a thumbs up, guys. This is not drinking. You know, we are all Mr. Perfect. క్రాంతి, వై ఆర్ యూ థింగ్స్? ఏం కాదు క్రాంతి, నాలుగు రోజులు అనాలా నోడుగా. అదే చెప్తా. ఏమైంది క్రాంతి? అలా ఏదో అయిందా? ఏం జరిగింది అది? చెప్పు. ఇట్స్ ఎమోషన్. ఓకే చెప్పు. ఇంట్లో ఎవరు లేరండి, అన్నం పెట్టారు. చేసుకొని రాదా? చేసే పెట్టిపోయారు, నేను వండుకొని పెట్టుకోలేక. దట్స్ ఒళ్ళు బరువు. చేసి పెట్టినారంట కానీ ఓడికి మళ్ళీ వండుకొని తినేది బరువు. దట్ ఈస్ కామెడీ. ఆ జోక్ ఎవరు కనిపెట్టలేదు, నువ్వే కనిపెట్టినావు. అంటే నీలో ఆ కామెడీని దాగున్నాడు అనమాట. టేస్ట్ ఈస్ సో నైస్ గైస్. ఇది దీని పేరు చికెన్ పకోడా. చికెన్ పకోడా అండ్ దిస్ నిమ్మకాయ. ఇట్స్ రెండు అద్దింగ్స్. అలా తినేది ఉన్నానా? ఇప్పుడు తేవడానికి కారణం చెప్పండి, మెయిన్ రీజన్ చెప్పాలి కదా. వేరే నైస్ రీజన్ చెప్పు పార్టీకి. యువర్ వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్ అలాంటివి ఉంటాయి కదా, చెప్పురా. అఫ్ కోర్స్ ఏంటంటే ఈరోజు క్రాంతి వేరే వాళ్ళని కలిసినాడు. ఆ శుభ సందర్భంలో ఎవరిని క్రాంతి? చెప్పు. ఈ వీడియో వంటలో చూసానంటే ఎట్లా చెప్తావు? ఎవరిని? సారీ, క్రాంతి కార్తీ. అవి రావడా బస్ స్టాండ్ అన్నీ లేదు ఫ్రెండ్స్. తినాలనుకున్నాం, తెచ్చుకున్నాం, తాగాలనుకున్నాం, తాగుతున్నాం. డిస్కషన్ ఎంతసేపు పెట్టినాము? సేపు డిస్కషన్ ఈజ్ వెరీ లాంగ్. ఏమేమి మాట్లాడుకున్నాము, అసలు ఎందుకు డిలే అయింది, ఫుల్ డీటెయిల్స్ కావాలి మాకు. డిలే అయింది కారణానికి నేను చెప్తా చూడు. చెప్పు. అడ్డమాట వచ్చాడు. నీ అడ్డమాట ఇలా మంచిది చెప్పిన, అది వీడికి అడ్డమాటలాగా అనిపించింది. నువ్వేం చెప్పినావు? అదనా ఈ నైట్కి పొలం బయట పోయి తెచ్చుకున్నావు అన్నారు. నువ్వు వద్దని చెప్పి అడ్డమాట అదే డైరెక్ట్గానే డైరెక్ట్గానే చూసావా డైరెక్ట్గానే. సబాష్ చెప్పు. చూసినారు కదా అసలు ఎందుకు డిలే అయింది. పడతానుగానేవా నేరా ఇప్పుడు ఎక్కువ రాకుంటే అర్థం వస్తుంది. ఇప్పుడే కట్ చేసినప్పుడు మాట్లాడు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయమా. ఓకే, నాట్ అబ్జర్వ్ ఇస్ క్యాప్చర్. యూ కరెక్ట్. మా ఇంగ్లీష్ చూసి మీరు భయపడొద్దు, మేము తింటున్నాం కాబట్టి కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాము. ఓకే, దీని తర్వాత మాట్లాడుతున్నాం కానీ ఫోన్ ఉన్నది అంతే. నేను మామూలుగానే మాట్లాడుతూ ఉంటాము, అన్ని క్యాప్చర్ చేయాలి అంతే. We are all talking with English speaking. Yes. హెయిర్ స్టైల్ చూసి భయపడకండి. ఇది ఎప్పుడే స్నానం చేసి వచ్చిన. యాక్చువల్గా అసలు నా ప్లాన్ ఏంది, తినేసి నీళ్ళు పోసుకుందాం అనుకున్నా. ఓ షిట్, నేను అదే పనిగా అడిగినా మిమ్మల్ని. మీరు ఏం చేసి నన్ను అడుగుతారు? మర్చిపోయినారా? మీరు లేదన్నారు, నేను పోయి స్నానం చేసి
ఇప్పుడే తినడం అయిపోయింది. సో ఇంకా హోంవర్క్ రాయాలా. ఎక్కువ తిన్నా. హోంవర్క్ కాదు, నోట్స్ రాయాలా. ఇంతవరకు రాయలేదు. సో అది నోట్స్ కనపడుతున్నా నోట్స్ ఇంకా రాయాలా. 5 pages 6 pages రాయాలా. వీళ్ళు అసలే రాయాలా పాప పిల్లలు. నేనన్నా రాసిన సగం ఉన్నా. అంతా ఈ రోజు గైస్ పెన్నులు ఎత్తుకోమన్నాడు. అవసరమా? ఎందుకు మట్టగా మర్యాద రాసుకుందాం అనుకున్నా. పెన్స్ ఎందుకు ఎత్తుకోమన్నాడు? నేను రాయకూడదని. ఓ రాయలా కాబట్టి నువ్వు రాయకూడదు అనుకున్నాను. పాయింట్స్ జడ్జ్. మరి కార్తీక్ అట్లా రాసినాడు. ముందే రాసినావు కదా. నైట్ రాసిన చూడ చదువు కాదు, ఇంతవరకు రాలా కదా కాలేజీకి. ఫస్ట్ రోజు కొంచెం మంచి పేరు తెచ్చుకున్నామని. హీరో పేపర్లు వద్దు, అది ఒకటి తిన్ను. ఏ సైన్ నేను పేపర్లు ఏమైనా తింటావేమో అనుకుంటా. పేజెస్ ఎన్న రాయించారని చెప్పి రాయికి నాకు అమౌంట్ లోపల మనం పోతే రావా బయటగా నువ్వు రావురా రాలా ఈరోజా? ఇప్పుడు వచ్చారా ముగ్గురం భంగపడుతుంది కదా రారా బయటకు రా. అంటే అప్పటికి కార్తీక్ ఒక్కడు మంచోడు అనిపించుకోవాలని. ఇంటర్వ్యూకి అన్ని సార్లు వచ్చి ఫస్ట్ రోజు పోయి రాలా మనం ఇంటర్వ్యూకి. నన్ను చూసి నేర్చుకుంటా. మీ ముగ్గురు ఎవరు పిలిచినా వస్తున్నా కదా బయటకు. నేను పైకి లేచేటప్పుడే పిలుస్తాను ఖచ్చితంగా రాడు. ఈ లేచి లేచి సార్ నన్ను బొమ్మన్నాడు ఫస్ట్ ఈ లేపుతాయన్నా ఏమన్నాడు ఫస్ట్ ఈ తలంచుకున్నాడు. ఆయన పిలిచి తలంచుకొని కాదురా, నాకు డౌట్ వచ్చింది. నా బుక్ లేదు ఏ రాశానని డౌట్ వచ్చి కార్తీక్ పిలిచాడు అని చెప్పి తలంచుకున్నాడు. ముందు ఇడితే కార్తీక్ ఏదో మాట్లాడాడు. అందుకే కదరా పిలుచాడని కాదు, ఆయన చెప్పేది నా దగ్గర బుక్ లేదు. ఏం చెప్తాడని నన్ను అడుగుతాడు. బాబు 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 వాళ్ళు రాసేవాడు తమ్ముడు రాసేస్తారన్నాడు. 2 రాసేవా అంటే అప్పుడు చూపి అన్నాడు. ఒకటి చూపిస్తే ఇంకోటి అన్నాడు. ఈడు రాయలేదు సమ్మరి 2 ఉన్నప్పుడు రాసినామన్నాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాలా సార్ అన్న, ఇది స్టోరీ రాసినామన్నాడు. రాసినా సార్ అన్న చూపి అన్నాడు. ఒకటి చూపించిన ఇంకొకటి అన్నాడు. లేదన్నా సరే ప్రిన్సిపల్ గాడి పో అన్నాడు. బయట పోవాలంటే ఈడు నా దగ్గర చూసాడు. కార్తీక్ రమ్మన్నా ఫస్ట్. కార్తీక్ రాలా క్రాంతి చూసా. సరే క్రాంతి నా దగ్గర ఎందుకు మన ఆయన మా అందరం చూసే మనల్ని చెప్తాడు పాల. ఫస్ట్ ఆయన వచ్చానే అడిగినాడు కదా, రాస్తే ఆయన నవ్వినాడు చూడు. ఇస్పెట్ వేసినాడు అడగడా. అదే అనుకున్నా. ఆయన స్మైల్ కూడా అట్టే ఇచ్చినాడు. 20 నిమిషాలు రా క్లాస్. 20 నిమిషాలు ఇప్పుడు అసలు అడగనని అడిగాడు. నేను కూడా ఆయన అడగడు నీకే రేపన్నా ఫాస్ట్ గా లేండి. రేపు తెల్లారు 7 గంటలకి రెడీ అవుతుంది. 7 గంటలకు వద్దు, 8 రెడీ అవ్వు. పట్టురా పట్టు పట్టు కానీ నా కోసం సుక్కన పోసుకోండి. ఇదే తాగలేదు ఎట్లా గ్లాస్లో పోసుకొని నువ్వు తాగచ్చు, నాకు తాగలేను రో, ఫుల్ అయిపోయింది. ఎక్కువ తాగాలంటే చూసారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా బ్లాగ్ షూట్ చేసాము. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తిన్నాం కాబట్టి ముందు డిస్కషన్ పెట్టుకున్నాము. ఈరోజు వద్దన్నారు, అందుకని సైలెంట్ అయిపోయినాము. మళ్ళా అన్ఎక్స్పెక్టెడ్ గా తిని బ్లాగ్ అయితే షూట్ చేసిన. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ మాదిరిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి, చదివే టైంలో చదవాలి. ఓకే, ఫోకస్ చేసే టైంలో ఫోకస్ చేయాలి. డైరెక్ట్గా ఓకే గైస్, అదే మ్యాటర్. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.